పితామహ పత్రి సార్ ఆశయాలతో, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులతో, మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్‌లో మనకి పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలలో సరి అయిన ధ్యానము, సరి అయిన వాక్కు, సరి అయిన ఆహారము, సరి అయిన జీవన శైలి ద్వారా మానవులు మాధవులుగా తయారయ్యే విధానాన్ని, అద్భుతమైన సత్యాన్ని 18 ఆదర్శ సూత్రాల ద్వారా వివరించడం జరుగుతుందండి. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్‌కి అందించిన 13 వ్యక్తిగత సూచనల ద్వారా కూడా అద్భుతమైన సత్యాన్ని వెలికి తీసి అందించడం జరుగుతుంది. అలాగే ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ మనకు అందించిన జ్ఞానాన్ని అద్భుతంగా అందించడం జరుగుతుందండి. ప్రకృతితో మమేకమై ధ్యానం చేయడం కూడా అద్భుతంగా ఉంటుందండి. మరి ఎక్కడ జరిగినా కూడా రోజుకు 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అందరూ కూడా దీన్ని గమనించగలరు. అలాగే మనకి రాజమహేంద్రవరంలో మహాశివరాత్రికి 7 రోజుల పాటు పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర ధ్యాన జ్ఞాన యాగము జరుగుతుందండి. మరి ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా అందరూ కూడా ఈ యాగంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ సెషన్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వాగతం, సుస్వాగతం మేడం. హరీషా మేడం గారు. మేడం గారు చెప్పండి. ఓకే, స్టార్ట్ చేయండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మనందరికీ వాయిస్ రావట్లేదు మేడం, ఇంకా కొంచెం వాయిస్ పెంచండి. ఓకే. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే నాకు ప్రతిరోజు ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తూ నా ఆత్మ ఎదుగుదల కృషి చేస్తున్న గురు దంపతులు బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సార్ గారికి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మగారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే జూమ్ నిర్వహిస్తున్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. పత్రిజీ మహిళా చైతన్యం టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, నేను ఈరోజు కోరికల వల్ల నష్టాలు అనే బుక్లో నుంచి తాటవర్తి రాఘవరావు సార్ రాసిన బుక్ అండి ఇది. దాంట్లో నుంచి చెప్తున్నాను. నిన్న కొంత తెలుసుకున్నాం, కోరికల వల్ల నష్టాలు తెలుసుకున్నాం. ఈరోజు ఇంకా కంటిన్యూ చేసుకుందాము. ఓకే. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే దైవం కోరికలు తీరుస్తాడా అనే టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఒక్క నిమిషం మేడం. మాస్టర్స్ వీలైన వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. వీడియోస్ ఆన్ చేసుకుని మేడం గారు మొకతహా వింటే మాకు చాలా బాగుంటుంది. నాకు సెల్ అయితే వీడియో రావట్లేదు. స్టార్ట్ చేయండి మేడం. ఓకే, దైవం కోరికలు తీరుస్తాడా అనే టాపిక్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. దైవం అంటే ఎవరు? దైవం అంటే భగవంతుడు. భగవంతుడు మన కోరికలు తీరుస్తాడా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా మనకి పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని చెప్తారు. అంతేగాని అంటే ఎవరు ఏం చేసుకుంటారో అదే పొందుతారు. ఎవరు ఏమీ చేసుకోకపోతే ఏమీ రాదు. అట్లాగే మంచి చేస్తే మంచి పొందుతాము, అలాగే చెడు చేస్తే చెడు పొందుతాము. కానీ మనకి శాస్త్రాల్లో ఏం చెప్తుంటారంటే, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంటారు, కానీ కోరుకున్న వాడికి కోరుకున్నంత మహదేవ అని చెప్పలేదన్నమాట. అంటే దైవం మనకి కోరికలు తీరుస్తాడు అని అనుకుంటారు, కానీ దైవమే కోరికలు తీర్చడు. తీర్చేవాడైతే శాస్త్రాల్లో అసలు ఈ రకమైన వాక్యాలు ఎందుకు చెప్తారు? మనం చేసుకున్న దాన్ని బట్టే మనకి ఫలితం అనేది ఉంటుంది అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు అనమాట. అందుకని మనం చేసుకునే దాని మీద దృష్టి పెట్టాలి, కానీ కోరుకునే దాని మీద దృష్టి పెట్టకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కోరికలు కోరుకుంటూ ఉంటారు, భగవంతుడిని కోరికలు కోరుకొని అవి తీరకపోతే గనక
మళ్ళీ ఈ దేవుడు నా కోరికలు తీర్చట్లేదు అని ఇంకో దేవుడికి షిఫ్ట్ అవుతా ఉంటారు. ఈ రాముడు కాదని కృష్ణుడు, కృష్ణుడు కాదని ఇంకా అల్లా అని, అలాగే జీసస్ అని అలా మారుతూ ఉంటారనమాట. అంటే ఈ తర్వాత కొంతమంది మతాలు గూడా మారుతూ ఉంటారు. అంటే ఈ కోరికలనేది తీరట్లేదు. వాళ్ళైతే ఆ దేవుడైతే కోరికలు తీరుతాయి నాది అన్నట్లు. అందుకని కానీ మనం చేయాల్సిందేంటంటే ఇక్కడ కోరికలతో సంబంధం లేదండి. మనం చేయాల్సింది చేస్తే ఖచ్చితంగా కోరినా, కోరకపోయినా మనము పొందవలసింది పొందుతాము అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం మనం అసల. ఏంటంటే మనం చదువుకునే పిల్లలుంటారు కదా! ఆ చదువుకునే పిల్లల్లో ఒకడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా పూజ చేస్తాడు. పూజ చేసి అలాగే ప్రార్థిస్తూ దేవుడికి ప్రతిరోజు నేను ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వాలి అని చెప్పేసి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాడు. అలా కోరుకుంటా ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది దేవుడిని నేను కోరుకున్నాను కాబట్టి క్లాస్‌లో ఫస్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఇంకా చదవడనమాట. చదవకుండా చక్కగా ఎంజాయ్ చేస్తా ఉంటాడు. కానీ ఇంకొక పిల్లవాడుంటాడు. అతనేమి పూజ చేయడు, దేవుణ్ణి ఏమి కోరుకోడు. కోరుకోకుండా ఏం చేస్తుంటాడు కష్టపడతాడు. కష్టపడి చదువుకుంటాడు. చదువుకుని బాగా కష్టపడ్డాడు కాబట్టి ఏమవుతుంది చివరికి కష్టపడిన అతనికే ఫస్ట్ క్లాస్ వస్తుంది. అంతేగాని కోరుకున్నాము దేవుడికి పూజించాను, ప్రార్థించాను అని అన్న అతనికి అసలు పాసే అవ్వడనమాట. ఎందుకని అంటే దేవుడు ఎప్పుడైనా సరే కష్టపడిన వాళ్ళకే ఫలితం అనేది ఇస్తాడు. కోరిక కోరినంత మాత్రాన మన కోరికలేమి తీరవు. కృషిని బట్టే మనం చేసే కృషిని బట్టే ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది అని మనం దీన్ని బట్టి గమనించుకోవచ్చు మాస్టర్స్. దేవుడెప్పుడూ కూడా కృషి చేసిన వాళ్ళకే ఫలితం ఇస్తూ ఉంటాడు. కానీ ఊరికే ఏమీ కష్టపడకుండా ప్రార్థించినా, పూజించినా కానీ ఫలితం అనేది ఇవ్వడు అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఊరికే మనము కొండెక్కాలనుకుంటామనుకోండి. కొండ ఎక్కు మనము కొండెక్కాలి అని జెప్పేసి ఏదో ఫోటో బెట్టేసి, దేవుడిని పూజించేసి, ప్రార్థించేసి, కొబ్బరికాయలు గొట్టేసి, నేను ఎలాగైనా కొండెక్కాలి, కొండెక్కాలి అని అక్కడే కూర్చుంటే, మనం ఒక రోజు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కూర్చున్నా గానీ, మనం అక్కడికి కొండ అనేది ఎక్కలేం. ఎప్పుడైనా సరే నిదానంగా మన ప్రయత్నం అనేది మనం చేస్తే, ఇవాళ కాకపోతే రేపైనా ఎక్కగలుగుతాము. అంతేగాని మన కృషి అనేది ఏమీ లేకుండా, మనము కోరుకున్నది జరగాలి అంటే, ఎప్పుడూ గూడా జరగదనమాట. భగవంతుడు ఎప్పుడూ గూడా మన కృషి చేసిన వారికే ఫలితం అనేది ఇస్తాడు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఊరికే మనం నది దాటాలనుకున్నాం అనుకోండి. నది దాటాలి అంటే పడవలో వెళ్ళాలి. లేకపోతే నడిచి వెళ్ళటం అంటే కొంచెం నీళ్లు తక్కువుంటే నడుచుకుంటా వెళ్ళటమో ఏదో చెయ్యాలి. అంతేగాని నేను దేవుడిని ప్రార్థిస్తాను అని చెప్పేసి ఫోటో పెట్టుకొని అక్కడే నది దగ్గర కూర్చుంటే ఎప్పటికి కూడా మనం నదనేది దాటలేం. కాబట్టి దేనికైనా సరే మన ప్రయత్నం అనేది ఉండాలి. ప్రయత్నిస్తేనే ఏదైనా సాధించగలం. అలాగే భగవంతుడు కూడా కృషి చేసిన వారికే, కష్టపడిన వారికే ఫలితం ఇస్తాడు కానీ, కోరుకున్న వారికి ఫలితం అనేది రాదు అని చెప్పేసి మనకిప్పుడు దీని ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మాస్టర్స్. అలాగే మనం క్రికెట్ ఛాంపియన్ అవ్వాలన్నా, లేకపోతే మంచి సింగర్ అవ్వాలన్నా, రంగంలో అయినా మనం కష్టపడితేనే ఏదైనా సాధించగలుగుతాం. ఇప్పుడు క్రికెటర్ సచిన్ టెండూల్కరే ఉంటాడు. అతను ఎంతో కష్టపడ్డాడు. ఎంతో కష్టపడి ఎంతో నైపుణ్యాన్ని సంపాదించాడు కాబట్టి అతను ఈ మార్గంలో క్రికెటర్‌గా బాగా రాణించాడనమాట. అంతేగాని ఊరికే నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటే దానివల్ల ఫలితం అనేది రాదు అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎంత కృషి చేస్తే ఈ భగవంతుని సృష్టిలో ఒక ఏర్పాటు ఏంటంటే, ఎవరు ఎంత కృషి చేసుకుంటే అంత ఫలితం అనేది పొందుతారు. ఈ భగవంతుని సృష్టిలో ఉన్న ఏర్పాటనమాట. ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళే ఫలితం పొందుతారనేది ప్రకృతిలో ఒక నియమం ఏర్పాటు చేశాడు భగవంతుడు. అంతేగాని కోరినందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. అంతా నష్టమే గాని కృషి చేస్తే ఖచ్చితంగా చేసిన కృషికి ఫలితం అనేది పొందుతాము. దీని గురించి మన కర్మ సిద్ధాంతం గురించి మనకి గురుదాస్ గారు ఏం చెప్తారంటే, మంచి చేస్తే మంచి ఫలితం పొందుతాము, చెడు చేస్తే చెడు ఫలితం పొందుతాము అంటారు. అంటే ఎప్పుడైనా సరే మనం మంచి పనులు చేస్తే చెడు రమ్మన్నా రాదు. అలాగే చెడ్డ పనులు చేస్తే మంచి రమ్మన్నా రాదు అని చెప్పేసి మనం దీని ద్వారా తెలుసుకోవచ్చనమాట.
అలాగే మనకి వశిష్ఠ మహర్షి కూడా ఏం చెప్తారంటే, చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం కానీ ప్రారబ్ధం కానీ లేదు అని చెప్తారు. ఏం చెప్తారంటే, చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం కానీ ప్రారబ్ధం కానీ ఏమీ లేదు అని చెప్తారనమాట. అంటే ఏదైనా మంచి జరిగితే మనం ఏమనుకుంటాము, దేవుడి దయ వల్ల జరుగుతుంది అనుకుంటాం. మంచి జరగకపోతే మా దేవుడికి నా మీద దయ లేదు, నాకు అన్ని కష్టాలు పెడుతున్నాడు, బాధలు పెడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ లోకల్లో అందరూ కూడా మంచి జరిగినా దేవుడే చేశాడు, చెడు జరిగినా దేవుడే చేశాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం అనేది ఏమీ లేదు అని చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠుల వారు. జీవితంలో ఒకళ్ళకి మంచి జరిగిందనుకోండి, వాళ్ళకి లాభం కలిగింది, బాగా కలిసొచ్చింది, బాగా ఆస్తులు సంపాదించుకున్నారు, అలాగే భూములన్నీ సంపాదించుకున్నారు, ఎంతో వైభవంగా బతుకుతున్నారనుకోండి. అప్పుడు ఏం జరిగి ఉంటుందంటే, అంతకుముందు గత జన్మల్లో వాళ్ళు ఎన్నో పుణ్యాలు చేసి ఉండి ఉంటారు. అలాగే గతంలో దానాలు, ధర్మాలు చేసి ఉండటం వల్ల ఆ ఫలితంగా ఈ జన్మలో ఎంతో సుఖాన్ని, భోగాన్ని అనుభవిస్తున్నారు. అంటే అంతేగాని బాగా సాఫీగా జరుగుతూ ఉంటే, అన్నీ అనుకూలంగా ఉంటే అప్పుడేమనుకుంటాము, దేవుడి దయ వలన నాకు ఎన్నో సుఖాలు వచ్చాయి, భోగాలు వచ్చాయి అని అనుకుంటాం. కానీ మన గతంలో చేసుకున్న పుణ్యఫలం వల్లే మనం ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితం అనేది ఉంది. అలాగే కొంతమంది పాపాలు అంటే కష్టాలు, సమస్యలతో బాధపడుతున్నారనుకోండి. అప్పుడు ఏమనుకుంటామంటే వాడికి ఏం జరిగి ఉంటుంది? గత జన్మల్లో కానీ, గతంలో కానీ మనం చేసుకున్న కర్మ ఫలితం ద్వారానే మనకిప్పుడు మనం అనుభవిస్తున్న జీవితం గాని, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆ విషయం మనకు తెలియక ఏమనుకుంటూ ఉంటాము, దేవుడికి దయ లేదు నా మీద, అందుకే నన్ను కష్టాలు పెడుతున్నాడు అని అనుకుంటాం. అంటే ఏదైనా సరే మనం చేసుకున్న కర్మ ఫలితంగానే మనము అనుభవిస్తున్నాము. అంతేగాని దేవుడు చేసిందేమీ లేదు. దేవుడికి అందరూ సమానమే. అందరూ ఆయన బిడ్డలమే. ఆయనకొకరు ఎక్కువ అని ఉండదు, ఒకరి తక్కువ అని ఉండదు. కాబట్టి నువ్వు ఏం చెప్తున్నారంటే వశిష్ఠుల వారు, నువ్వు చేసుకున్న కర్మ కంటే వేరుగా ఏదీ లేదు అని చెప్తున్నారు. నువ్వు పాపం చేసి దేవుడికి దయ లేదు నా మీద అంటే అదంతా కూడా మన అవివేకమే అని చెప్తున్నారన్నమాట. అలాగే ఇక్కడ ప్రారబ్ధం నువ్వు చేసుకున్న దానికంటే వేరుగా ప్రారబ్ధం ఏమీ లేదు అని చెప్పారు వశిష్ఠుల వారు. అంటే ఏంటంటే మనం జన్మ తీసుకున్న ప్రారబ్ధం అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. మనం జన్మ తీసుకున్నాక ఎన్నో పుణ్యాలు చేస్తూ ఉంటాము, పాపాలు చేస్తూ ఉంటాం. అలాగే మంచి చేస్తూ ఉంటాము, చెడు చేస్తూ ఉంటాం. మంచి కర్మలన్నీ అనుభవించవలసినవి అనుభవించగా మంచి గాని చెడు గాని అనుభవించవలసినవి అనుభవించినాక ఇంకా మిగిలిన కర్మలన్నీ మన ఖాతాలో రికార్డ్ అవుతాయి. దానిని మన భాషలో ఏమంటారంటే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఆ ఆకాశిక్ రికార్డ్స్లో రికార్డ్ అయినవి ఏమవుతుంది, ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఖాతా అనేది ఉంటుందన్నమాట. ఆ ఖాతాలో మనం చేసిన మంచి కానీ, మనం చేసిన చెడు కానీ, కర్మలు రూపంలో అవన్నీ కూడా రికార్డ్ అయ్యి ఉంటాయి. మనం శరీరం వదిలాక అంటే మనం చనిపోయాక మనం పైకి వెళ్ళినప్పుడు మనతో పాటు ఈ రికార్డులో ఉన్నవన్నీ అంటే మన కింద రికార్డ్ అవుతాయి కదా! వాటినన్నిటిని ఏమంటారంటే సంచిత కర్మలు అంటారు. మనం మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ సంచిత కర్మల్లో నుంచి కొన్ని కర్మలని మనమే సెలెక్ట్ చేసుకుంటాం. మన ఖాతాల్లో కొన్ని పుణ్యాలు, కొన్ని పాపాలు ఉన్నాయనుకోండి. కొన్ని పాపాలు సెలెక్ట్ చేసుకుంటాం. కొన్ని పుణ్యాలు సెలెక్ట్ చేసుకుంటాం. పాపకర్మల ఫలితంగా మనకేంటంటే కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉంటాం. పుణ్యాల ఫలితంగా కొన్ని భోగాలు, సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడికొచ్చాక మళ్ళీ ఏమనుకుంటూ ఉంటాం, దేవుడికి దయ లేదు, నన్ను కష్టపెడుతున్నాడు అనుకుంటాం. కానీ మనం సెలెక్ట్ చేసుకున్నవే ఈ కర్మలన్నీ కూడా, మనం అనుభవించేవన్నీ కూడా మన ఇష్టానుసారంగా మనం సెలెక్ట్ చేసుకునే తెచ్చుకున్నాం. వాటిని ఏమంటారంటే ప్రారబ్ధ కర్మలు అంటారనమాట. ఈ ప్రారబ్ధం అనేది
దేన్ని బట్టి ఉంటుందంటే గతంలో గత జన్మల్లో చేసుకున్నటువంటి పాపకర్మలు పుణ్యకర్మల ఫలితంగానే ఉంటుందన్నమాట. అంతేగాని మనం ఏమంటున్నాము కర్మలు ఏమనుకుంటాం, మన కష్టాలు బాధలు ఉంటే బ్రహ్మ నా రాత ఇలా రాశాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనము పత్రి గారు ఏం చెప్తారంటే ఎవరు నీ రాత రాయరు, నువ్వు చేసుకున్న కర్మలలో నుంచి నువ్వు జన్మ తీసుకునే ముందు నువ్వు కోరుకున్న కర్మలే నీ జీవితంలో రాయబడ్డాయి అని చెప్పేసి మనకు పత్రి సార్ చెప్తూ ఉంటారు. పత్రి సార్ అలాగే మాటలు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు మనందరికీ. అంటే ఏం చెప్తారంటే నువ్వు మాట్లాడే మాట నీకైనా ఉపయోగపడాలి, ఎదుటివారికైనా ఉపయోగపడాలి, ఉపయోగపడని మాట మాట్లాడకూడదు అని చెప్తారు. అలాగే మాటలు కూడా కర్మలు అవుతాయి అని చెప్తారు. అలాగే ఇంకేం చెప్తారు, ఎవరిని కూడా కామెంట్ చేయొద్దు, జడ్జి చేయొద్దు, అంటే ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని జడ్జి చేయొద్దు అని చెప్తారు. అంటే మాటలు కూడా కర్మలు అవి మన ఖాతాలో అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి అన్నమాట. అలాగే ఇంకా ఎవరిని కూడా విమర్శించొద్దు, నీ నోటి వెంట అపస్వరాలు అనేది రాకూడదు అని చెప్తారు. అలాగే దేవుడు ఎవరి జీవితంలోనూ వేలు పెట్టడండి, అందరికీ స్వేచ్ఛ అనేది ఇచ్చాడు భగవంతుడు. ఏదైనా మన నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటుందన్నమాట. మనం చేసుకున్న కర్మలన్నీ మనకు సంచితంలో నుంచి మనం శరీరం తీసుకుని వచ్చేటప్పుడు మనం తెచ్చుకున్నవే ఇవన్నీ కూడా. తెలియక ముందు ఏమనుకునే వాళ్ళం, మన కష్టాలు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని పక్క వాళ్ళని విమర్శించేవాళ్ళం. నా భార్య వల్ల కష్టాలు వచ్చాయి, నా భర్త వల్ల కష్టాలు వచ్చాయి, లేకపోతే నా పిల్లల వల్ల కష్టాలు వచ్చాయి, లేకపోతే ఇంకా నా తల్లిదండ్రుల వల్ల, నా అత్తమామల వల్ల, లేకపోతే ఇరుగు పొరుగు వారి వల్ల కష్టాలు వచ్చాయని అందరినీ నిందించేవాళ్ళం. కానీ ఈ మన ధ్యాన మార్గంలోకి వచ్చాక, మన కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాక, మన కష్టాలకి, బాధలకి, సమస్యలకి అన్నిటికీ కూడా మనమే కారణం, వేరెవరు కారణం కాదు అని తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది మనకి ఇప్పుడు ఎటువంటి కష్టాలు అనేది వస్తూనే ఉంటాయి, సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి. కానీ ఏమనుకుంటామంటే నేను చేసుకున్నదే కదా నేను గతంలో చేసుకున్నదే ఇప్పుడు అనుభవిస్తున్నాను. సరే అయితే ఒక కర్మ తీరిపోయింది, ఒక అప్పు తీరిపోయింది అని చెప్పేసి మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మన దుఃఖాన్ని పోగొట్టుకోగలుగుతున్నాం. అంటే ధ్యానం చేస్తున్నాము, అలాగే శక్తిని సంపాదించుకుంటున్నాం. ఆ శక్తి ద్వారా మనకి కష్టాలను తట్టుకునే శక్తి అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కష్టం వచ్చినా కానీ ఆనందంగా ఉంటాం. అంటే ఆనందంగా ఉండటం అంటే దుఃఖపడం. మనకి తెలుసు, విషయం తెలిసింది కాబట్టి మన కర్మ ఫలితమే మనం అనుభవిస్తున్నాం తెలుసు కాబట్టి ఏమవుతుంది, ఎవరిని నిందించము, అలాగే కష్టంలో కూడా ఆనందంగా ఉంటాం. పత్రి సార్ చెప్తారు, జ్ఞాని ఎప్పుడూ కూడా కష్టంలో కూడా దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు, అజ్ఞాని సంతోషంలో కూడా బాధని అనుభవిస్తూ ఉంటాడు అని చెప్తారనమాట. మనం ఇదన్నీ తెలుసుకుంటున్నాము, ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం సంపాదించుకుంటున్నాము కాబట్టి మనము ఎవరిని నిందించము. చక్కగా మనము కష్టం వచ్చినా మనకున్న శక్తితో కష్టాన్ని కూడా ఆనందంగా అనుభవిస్తాము. ఓకే, ఇంకా మనకి అందరికీ భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు. అంటే ఏది జరిగినా సరే అంతా మన ఇష్ట ప్రకారమే అనమాట. అలాగే అర్జునుడు మహాభారతం యుద్ధం సమయంలో అప్పుడు ఏమవుతుందంటే తన చుట్టూ ఉన్నవారందరూ తన బంధువులే, అన్నదమ్ములు, అలాగే గురువులు, తండ్రులు, తాతలు వీరందరూ ఉన్నారు చుట్టూ అందరూ కూడా. వారందరినీ చూసి యుద్ధం చేయడానికి నేను చెయ్యను అని చెప్పేసి చతికిల పడిపోతాడనమాట, యుద్ధం చేయను అని చెప్పి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి చక్కగా జ్ఞానోపదేశం చేస్తారు. ఏమిటి, భగవద్గీతని ఉపదేశిస్తారు. అదంతా విన్నాక అది నీ ఇష్టం, నువ్వు యుద్ధం చేస్తావో లేదో అదంతా కూడా నీ ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ప్రతిదానికి కూడా చాయిస్ ఉంటుంది, మనకి స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట. భగవద్గీతలో చెప్పేదంతా కూడా సత్యమే.
అందుచేత మనం మంచి చేయడానికైనా చెడు చేయడానికైనా స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఫలితం కోరే హక్కు మనకి లేదు అని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటే కుదరదు. ప్రకృతికి అనుగుణంగా ఏదైనా చెయ్యాలి. అది ధర్మయుక్తంగా ఉండాలి. అది భవిష్యత్తులో మనకి లాభమే కలిగిస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. దాని ఫలితంగా ఏమవుతుందంటే కష్టాలు తెచ్చే విధంగా ఉండవన్నమాట. అలాగే కోరికలు కోరడం మీద కాదు దృష్టి పెట్టడం, చెయ్యటం మీద దృష్టి పెట్టాలి అని చెప్తున్నారు. ఈ కోరికల గురించి శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలో కొన్ని చెప్పిన శ్లోకాల గురించి తెలుసుకుందాం. కోరికలు ఎలా ఉంటాయి, ఎటువంటి కోరికలు కోరుకోవాలి, కోరికల వల్ల ఉపయోగం ఉందా లేదా అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్తారో కొన్ని శ్లోకాల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. ఏం చెప్పారంటే ఒక శ్లోకం భగవద్గీతలో 5వ శ్లోకం 5వ అధ్యాయం 12వ శ్లోకం ద్వారా ఏం చెప్పారంటే చెప్తాము. యుక్తః కర్మ ఫలత్వక్త్వా శాంతి మాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలేసక్తో నిబధ్యతే అని చెప్పి 5వ అధ్యాయం 12వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానులు తెలియచేయడం జరిగింది. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ నిష్కామ కర్మ చెయ్యమని చెప్తున్నారు. అంటే కోరిక లేకుండా ఏదైనా కర్మ చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. కామము అంటే కోరిక, నిష్కామము అంటే కోరిక లేకుండా చెయ్యాలి అని చెప్పారు. అంటే మనం పూజ చెయ్యాలంటే చెయ్యొచ్చు కోరికల కోసం, కానీ కోరికల కోసం చెయ్యొద్దు. మనం చేసిన దానికి ఏమి ఇవ్వాలో భగవంతుడికి అన్నీ తెలుసు. మనం కోరినా కోరకపోయినా ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడు. సృష్టిలో ఆ ఏర్పాటు ఉంది, కోరుకోవాల్సిన పని లేదు అని చెప్పేసి మనకు కోరికల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక శ్లోకం ఏంటంటే భగవద్గీతలో 4వ అధ్యాయం 19వ శ్లోకం ద్వారా ఏం చెప్పారో చూద్దాం. శ్లోకం చెప్తాను ఇప్పుడు. యస్య సర్వే సమారంభః కామ సంకల్పవర్జితః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం మాహుః పండితం బుధాః. అంటే చేసే పనులు కానీ కోరికలు సంకల్పాలు లేకుండా ఎవరి యొక్క సమస్త కర్మలు అంటే చేసే పనులు కోరికలు సంకల్పాలు లేకుండా ఉంటాయో అవి జ్ఞానం అనే అగ్ని చేత వారి కర్మలన్నీ దగ్ధమై ఉంటాయో అట్టి వారిని పండితుడని విజ్ఞులు చెప్తారు అంటున్నారు. ఇక్కడ పండితుడు అంటే జ్ఞానంలో పండితుడు. ఎవరు చేసే కర్మలైనా సరే కోరిక సంకల్పాలు లేకుండా చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. మనం అన్నిటికీ భగవద్గీతనే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడంటే మనం కూడా కోరికలు సంకల్పాలు లేకుండా ఏ పనైనా చెయ్యాలి. కోరిక అంటే ఏమిటి? కోరిక అంటే కృషి చెయ్యకుండా దేవుణ్ణి కోరడం. సంకల్పం అంటే కోరుకున్న దాన్ని సాధించటం కోసం కృషి చేయటం అన్నమాట. అలా కృషి చేస్తూ మనం ఏదైనా కోరుకుంటే దానివల్ల కూడా ఏమీ ప్రయోజనం లేదు. మనం చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ శ్రీకృష్ణ భగవానులు మనకి కోరికల గురించి చెప్తున్నారు మాస్టర్స్. అలాగే ఇంకొక శ్లోకం ఏమిటంటే 2వ అధ్యాయం 47వ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారంటే తెలుసుకుందాము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పారు శ్రీకృష్ణ భగవానులు? నీకు కర్మ చెయ్యటానికే అధికారం ఉంది, అంతేకాని కర్మ ఫలాన్ని కోరే అధికారం లేదు అని చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఏమంటారు, కొన్ని పళ్ళు ఇస్తారు, దేవుడికి పళ్ళు ఇస్తారు, కొబ్బరికాయలు ఇస్తారు, అలాగే ఇంకా ధనము అంతా ఇస్తూ ఉంటారు. ఇచ్చి ఏం చేస్తూ ఉంటారు, కోరికలు అనేది కోరుతూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవ్వటం వరకే నీకు అధికారం ఉంది, కానీ కోరటానికి నీకు అధికారం లేదు అంటున్నారు. మనం కూడా ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మనం కూడా అలాగే ఉన్నామండి. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాం కాబట్టి మనం అన్నీ కూడా మార్చుకోగలుగుతున్నాం.
శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్పారో మనం ఎన్ని తెలుసుకుంటే మనం కోరికలు కోరుకోవచ్చా లేదా, కోరికల వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా, సంకల్పాలు పెట్టచ్చా లేదా, ఏ విధంగా మన కోరిక అనేది ఉండాలి అని అన్నీ కూడా మనము చక్కగా తెలుసుకుంటున్నాం. అలాగే ఇంకొక శ్లోకం ద్వారా ఏం చెప్పారో తెలుసుకుందాం. 2వ అధ్యాయము 14వ శ్లోకం ద్వారా ఏం చెప్పారో తెలుసుకుందాం మాస్టర్స్. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఈ శ్లోకం ద్వారా భగవంతుడు ఏం చెప్పారంటే, ఏ పని చేసినా కూడా కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి అన్నారు. కర్తృత్వ భావం అంటే నేను చేస్తున్నాను అన్న భావము లేకుండా చేయాలి. ఏ పని చేసినా మనం ఏమనుకుంటాం, మామూలుగా ప్రాపంచికంలో అయితే ఏ పని చేసినా నేను చేశాను అని ఎంతో అహంకారంగా ఉంటూ ఉంటాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేను చేశాను అనేది లేకుండా చెయ్యాలి. ఏ పని చేసినా అసలు నేను అన్నదే తీసేయాలి అని చెప్తున్నారు. నేను అనేది తీసేస్తే అసలు అహంకారమే ఉండదు. అహంకారం పోగొట్టుకోవాలంటే నేను అనేది నేను అంటే దేహంకి ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం. నేను శరీరం అనుకోవటమే అహంకారం. ఆ నేనుని తీసేస్తే అహంకారం ఉండదు. అప్పుడు అందరూ ఒక్కటే, అందరూ ఆత్మస్వరూపులే అనేది మనకి అనుభవంలోకి వస్తుందన్నమాట. లేకపోతే ఎదుటివారు వేరు, పక్కవారు వేరు అని అలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను అనేది లేకుండా చేసుకోవాలి. గుడికి వెళ్ళి మనం పూజలు చేయించి సంకల్పాలు పెట్టించి పంతులు గారితో అన్ని గోత్రనామాలన్నీ చదివించుకొని పూజలు చేస్తూ ఉంటాం. అలాగే మన ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అని ఆయన చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా మనము కోరికల కోసమే చేస్తున్నాం. అంటే గోత్రాలు నామాలు ఇవన్నీ చెప్తున్నామంటే పలానా గోత్రం నాది, పలానా పేరు నాది, మనకు పూజ చేస్తే నాకు ఈ ఫలితం రావాలి అని చెప్పేసి మనం ఇవన్నీ కోరుతూ ఉంటాం. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, అసలు నేను అన్నది తీసేయాలి అన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, అన్నిటికంటే కర్మఫల త్యాగం గొప్పది అని చెప్తున్నారు. అంటే ఏ కర్మ చేసినా కానీ మనం ఏం చేస్తున్నాము, ఫలితం అనేది ఆశిస్తున్నాం. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానులు, నువ్వు ఏ కర్మ చెయ్యి ఆ కర్మ ఫలితం వదిలేయి అన్నారు. ఇది అన్నిటికంటే చాలా గొప్పది అని చెప్పడం జరిగిందనమాట. కర్మఫల త్యాగం అనేది అన్నిటికంటే చాలా గొప్పది అని చెప్పారు. అలాగే ఇంకొక శ్లోకం 12వ అధ్యాయం 12వ శ్లోకం ద్వారా మనము ఇంకా కోరికల గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ త్యాగాచ్ఛాంతి రనంతరం. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్తున్నారంటే, అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది, జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది, ధ్యానము కంటే కర్మఫల త్యాగము గొప్పది అని. ఈ కర్మఫల త్యాగం వల్ల ఏమవుతుందంటే శాంతి అనేది లభిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం చేసే కర్మల యొక్క ఫలితం త్యాగం చేయడం అనేది గొప్ప అని అంటున్నారు. నువ్వు ఏది చేసినా ఏది కోరద్దు. మరి ఏం చేయాలి అంటే, భగవంతుడు కోరికలే వద్దంటే మనం ఏం చేస్తున్నాము, మానవులందరం కోరికలు కోరుకుంటున్నాం. ఇక్కడ తుడిచేసి వస్తా. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళం కూడా రోగాల కోసం, అలాగే ఇంకా కోరికలు నెరవేరుతాయని, అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, మీకు ఏమైనా పిల్లలకి సమస్యలు ఉన్నా, పిల్లలు పెళ్లి కావాలన్నా, చదువులు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఏదైనా సరే మీరు సంకల్పం పెట్టుకోండి, మీ కోరిక నెరవేరుతుంది అని మన ధ్యాన మార్గంలోకి వచ్చిన మాస్టర్స్ కూడా కొంతమంది అలా చెప్తూ ఉన్నారు. కోరుకుంటే, సంకల్పించుకుంటే నీ కోరిక నెరవేరుతుంది అని. కానీ ఇటువంటి వాటి వల్ల ఫలితం ఏమీ ఉండదు అని చెప్పేసి మనకి ఇక్కడ శ్రీకృష్ణ భగవానులు చెప్పిన శ్లోకాలన్నిటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్. పత్రికారు కూడా ఏం చెప్తారంటే, కోరుకోమని చెప్పరు, చేయవలసింది ఏంటో చేస్తే మనము పొందవలసిన ఫలితం పొందుతాము అని చెప్తున్నారు అనమాట. అందుచేత మనం ఏంటంటే ధ్యానానికే ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి, సంకల్పం కోసం కాదు.
ధ్యానం కంటే గొప్పది ఇంకేమీ లేదు అని చెప్పేసి మనం వీటన్నిటి ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్పారంటే, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమో జపః, జపకోటి సమో ధ్యానం, ధ్యానం కోటి సమోలయ అని చెప్పడం జరిగింది. అంటే ధ్యానం అనేది ఎంత గొప్పది అనేది శ్రీకృష్ణ భగవానులు చెప్పారనమాట ఉత్తర గీతలో. ఇప్పుడు పూజ కోటి సమం స్తోత్రం అంటే పూజ అనేది 1,000,000 సార్లు చేస్తే అది ఒక స్తోత్రంతో సమానం అని చెప్పారు. అంటే 1,000,000 గంటలు పూజ చేస్తే అది ఒక గంట ధ్యానం ఒక గంట స్తోత్రంతో సమానం అని చెప్పారు. అలాగే అంటే ఒక జన్మంతా పూజ చేసిన రాని ఫలితం 1 గంట స్తోత్రం చదివితే వస్తుంది అన్నారు. అంటే అంత గొప్పది స్తోత్రం అని చెప్పారు అనమాట. తర్వాత ఇంకేం చెప్పారు, స్తోత్ర కోటి సమో జపః అన్నారు. అంటే 1,000,000 సార్లు స్తోత్రం చేస్తే అది ఒక జపంతో సమానం అన్నారు. అంటే 1,000,000 గంటలు స్తోత్రం చేస్తే అది 1 గంట జపంతో సమానం అంట. అంటే 1 గంట జపం చేస్తే అదేమవుతుంది, ఒక జన్మంతా స్తోత్రం చదివినట్లు అవుతుంది అన్నమాట. అలాగే ఇంకా జపకోటి సమం ధ్యానం అన్నారు. అంటే 1,000,000 సార్లు 1,000,000 గంటలు జపం చేస్తే అది 1 గంట ధ్యానంతో సమానం అన్నారు అనమాట. అంటే 1,000,000 గంటలు జపం అంటే ఒక జన్మంతా పడుతుంది. 1,000,000 గంటలు అంటే మామూలు కాదు కదండి. జన్మంతా మనం జపం చేసిన రాని ఫలితం 1 గంట ధ్యానంలో వస్తుంది అన్నారు. అంటే చూడండి, ధ్యానం అసలు అనేది ఎంత గొప్పది అనేది శ్రీకృష్ణ భగవానులు మనకి ఈ చెప్పినటువంటి శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అంటే దీని ద్వారా మనం ఏం చేయాలంటే, చేయవలసింది చేస్తే పొందవలసింది ఆటోమేటిక్గా పొందుతాము. అందుకని అన్నిటికంటే శక్తివంతమైనది ధ్యానం అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు. అలాగే పత్రి గారు కూడా ఎవరు ఏ సమస్యతో ఆయన దగ్గరికి వచ్చినా సరే అందరికీ కూడా ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ఏ సమస్యకైనా పరిష్కారం ఆయన ధ్యానం చెయ్యి అని చెప్పేవారంట. నాకు ఆరోగ్య సమస్య ఉంది అంటే ఓకే ధ్యానం చేయండి. అలాగే పిల్లలకి సమస్యలు ఉన్నాయి, ధ్యానం చేయండి. ఇంకా ఉద్యోగంలో సమస్య ఉంది, ధ్యానం చేయండి. అలా ప్రతి దానికి కూడా ఆయన ధ్యానం చేయండి అని, ధ్యానమే పరిష్కారం అని చెప్పేవారంట. అలాగే రమణ భగవానులు కూడా చూసుకుంటే ఆయన కూడా అంతే. అందరికీ కూడా నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా ఆయన కూడా అదే చెప్పేవారు. అలాగే యోగీశ్వరులు అందరూ కూడా శ్రీకృష్ణుడు కానీ, పత్రి సార్ కానీ, అలాగే మన రమణ మహర్షి కానీ వీరందరినీ తీసుకుంటే అందరూ చెప్పింది ఏంటంటే, ధ్యానం చేస్తే మనకున్న సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ధ్యానం. భగవంతుని చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గము ధ్యానమే. అలాగే మన సమస్యలన్నిటికీ పరిష్కారము ధ్యానమే. ధ్యానం ద్వారానే మనం ఏటినైనా కానీ ఎదుర్కోగల శక్తిని సంపాదించుకుంటాం. మన కర్మలను పోగొట్టుకోగలుగుతాము. అలాగే మోక్షాన్ని, ముక్తిని కూడా పొందగలుగుతాం అనమాట. అందుకని అన్నిటికీ కూడా సమస్యలకు పరిష్కారం మన గురువులు ధ్యానం చేయండి అనే చెప్తూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు గంట ధ్యానాన్ని 1 జన్మ జపంతోటి, అలాగే 1,000,000 జన్మల స్తోత్రాలతోటి, 1,000,000 జన్మల పూజతోటి ఎందుకు సమానం అని చెప్పారంటే, ఈ పూజలన్నీ కూడా మనం దేంతో చేస్తాము, దేహంతో చేస్తాం. అలాగే స్తోత్రాలన్నీ దేంతో చేస్తాము, నోటితో చెప్తాం. స్తోత్రాలని నోటితో చెప్తాం. అలాగే జపం దేంతో చేస్తాము, జపం అనేది మనసులో చెప్తూ ఉంటాం కాబట్టి జపం అనేది మనసుతో చేస్తాం. ధ్యానం అన్నది మనసు లేని స్థితిలో చేస్తాము. అంటే అక్కడ ఎవరుంటారు, మనసు లేని స్థితి అంటే అక్కడ ఎవరుంటారు, ఆత్మ ఉంటుంది. ఆత్మ అంటే ఎవరు, భగవంతుడు. అంటే మనం ధ్యానం చేస్తే భగవంతుడిని చేరుకుంటాం. భగవంతుడిని చేరుకునే ఏకైక మార్గమే ధ్యానం అని మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మ అంటే దేవుడు కదా. అలాగే శరీరం కంటే వాక్కు గొప్పది, వాక్కు కంటే మనసు గొప్పది, మనసు కంటే ఆత్మ గొప్పది, ఇంకా చాలా చాలా గొప్పది అనమాట. అంటే ఆత్మ అంటే ఎవరు, సాక్షాత్తు భగవంతుడే కదా. ఆత్మ అంటే భగవంతుడు. ఆత్మ అనేది కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. ఆత్మకి చావు లేదు అని తెలుసు మనకి. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు.
అందుకని మనము ఆత్మ సంబంధమైన శ్వాస మీద ధ్యానాన్ని చేస్తే మనము మన కోరకుండానే మనం చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము అని శ్రీకృష్ణ భగవానులు ఈ శ్లోకాలన్నిటి ద్వారా మనకి ధ్యానం అనేది ఎంత గొప్పది అని చెప్పేసి మనకు తెలియచేశారనమాట. అంటే దేవుడు మనం కోరిన కోరికలు తీరుస్తాడా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మనమంతా కూడా మనం ఏదైనా కృషి చేస్తేనే ఏదైనా సాధించగలం, అంతేగాని దేవుణ్ణి ప్రార్థిస్తే ఏమీ ఉపయోగం లేదు. మనం అంతకు ముందు చేసిన కర్మల ఫలితంగానే మన జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. కోరినంత మాత్రాన కోరికలు తీరవు. ఏదైనా మనము సాధించాలి అంటే మనం కృషి చేయాలి, పట్టుదల ఉండాలి, శ్రమ పడాలి. శ్రమ పడితేనే ఏదైనా సాధించగలుగుతాము. కోరినంత మాత్రాన ఏది రాదు అని చెప్పేసి మనము ఈ టాపిక్ ద్వారా తెలుసుకున్నాం మాస్టర్స్. అలాగే ఇంకా ఈ కోరికల వల్ల నష్టాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అలాగే ఇప్పుడు మాంసాహారం తినాలనే కోరిక వల్ల నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లోకంలో చూస్తే చాలా మంది, అంటే మనం కూడా ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు నాన్ వెజ్ అది మేము కూడా తినేవాళ్ళమే. కానీ బద్రీసార్ది తెలిసాక ఈ ధ్యాన మార్గంలోకి రాగానే నాన్ వెజ్ అనేది మానేయటం జరిగింది. మనందరితోనూ ఎంతో పెద్ద పాపాన్ని బద్రీసారి మనందరితోనూ మార్పించారు. అంటే ఇంకా ఆయన ఏం చెప్తూ ఉంటారు, మీరు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ మాంసాహారం మాత్రం తినవద్దు అని చెప్తూ ఉంటారు. అంటే మరి అవన్నీ కూడా మన తోబుట్టువులు లాంటివే. మనం అందరం 84 లక్షల జీవరాశుల తర్వాత మన మానవ జన్మ అనేది ఎత్తడం జరిగింది. అంటే మనకి ఇవన్నీ కూడా కుక్క, మేక, పిల్లి ఈ జన్మలన్నీ మనకి అయిపోయిన తర్వాతే మనం ఈ మానవ జన్మలోకి అడుగుపెట్టాం. అంటే అవన్నీ కూడా మనకి సహోదరులే. కాబట్టి వాటిని హింసిస్తే మనల్ని మనం హింసించుకున్నట్టే. వాటిలో అన్నిటిలోనూ ఆత్మరూపంలో భగవంతుడు నేను ఉన్నాను అని చెప్పి మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అది 10వ అధ్యాయం 20వ శ్లోకం ద్వారా. అంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశై స్థితః అహమాదిత్య మధ్యంచ భూతానం అంతయేవచ అని శ్రీకృష్ణ భగవానులు చెప్పారు. అంటే నేను ఆత్మరూపంలోనూ అన్ని జీవరాశులలోనూ ఉన్నాను అని చెప్పారు. సరే అంటే అయితే ఆరెంజ్ పెట్టేస్తాలే ఎలాగో అంటే మనము అన్ని జీవరాశుల్లో నేను ఉన్నారు అంటే అన్నిట్లోనూ ఉన్నారు భగవంతుడు. మరి ఏటిని హింసించినా మనము వాటిని చంపినా సరే మనము భగవంతుని హింసించినట్లే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం అందరము ఈ మార్గంలోకి రాకముందు చాలా మంది మాంసభక్షణ అనేది చేయడం జరిగింది. ఈ చేయటం అనేది ఒక కోరిక అనమాట. అంటే చంపి తినడం అనేది మనకి ఒక కోరికగా మిగిలిపోయింది. మాంసం తినాలనేది కోరిక అనేది ప్రపంచంలో చాలా మందికి ఉంటుందండి. ఎంత నష్టపోతున్నాం దాని గురించి అని వాళ్ళకి తెలియట్లేదు. మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి మనము మానేసాము. ఈ కోరిక వల్ల ఎన్నో జంతువులను హింసించి చంపి వాటిని భక్షిస్తూ ఉంటున్నాం అన్నమాట. అంటే మేకల్ని కానీ గొర్రెల్ని కానీ అలాగే ఇంకా చేపలు, రొయ్యలు వీటన్నిటిని కూడా తింటూ ఉంటాం. ఎందుకు తింటూ ఉంటారంటే అవంతా తినాలటువంటి కోరిక అన్నమాట. కోరికని అంటే పోగొట్టుకోలేరు. ఎంతసేపు తినాలి తినాలి అనే కోరికతో వాటినన్నీ చంపుతూ ఉంటారు. ఇలా జీవులను హింసించడం వల్ల, చంపడం వల్ల అవి ఏమవుతుంది మనకి తర్వాత అవి కర్మలుగా మారి మనకి కష్టాల రూపంలో, బాధల రూపంలో మనము వీటిని అనుభవించవలసి వస్తుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గురువుగారు ఏం చెప్తున్నారంటే, జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్లు జీవించొచ్చు, కానీ ఏదైనా మీ ఇష్టమే. ఇతరులను బాధించి మీరు ఆనందించకూడదు. మీరు ఇతరులని కష్టపెట్టి మీరు సంతోషపడకూడదు. అలాగే ఇతరులను ఆనందింపచేసి మనం ఆనందించాలి అని చెప్తున్నారు ఇక్కడ మనకి. అలా జీవించినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు. అసలు ఈ సృష్టిలో ఉన్న ఒక ధర్మం అన్నమాట. ఎవరినైనా సంతోషంగా ఉంచి మనము కూడా సంతోషంగా ఉండాలి. ఎదుటి వారికి హింసిస్తే మనకి హింస వస్తుంది. ఎదుటి వారికి సంతోషం ఇస్తే మనకి సంతోషం వస్తుంది. ఇదే సృష్టి ధర్మం. కానీ మన జీవితం అంతా ఈ మాంసాహారం తినడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ జన్మ తీసుకుని ఆ కష్టాలు, ఆ కర్మలన్నీ అనుభవించవలసి వస్తుంది.
ఈ ఏదైనా సరే మనం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది. బుద్ధుడు చెప్తాడు, ఏదైనా సుఖ చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది, తర్వాత కష్టాలు అనుభవించేటప్పుడు ఎంతో దుఃఖపడతాము అని చెప్తారనమాట. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు తిన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అనుభవించేటప్పుడు బాధలు కష్టాలు వచ్చినప్పుడు రోగాల రూపంలో అనుభవించాలి అంటే ఎంతో బాధపడుతూ ఉంటాం. మనకి పత్రిసారి కూడా ఏం చెప్తారు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి. అసలు ఏమి హింస చేయకపోతే రోగమే లేదు అని చెప్తారు. అంటే మనం చేసే హింసల వల్లే మనకు వచ్చే కష్టాలు, ఈ రోగాలు ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాము. ఇది తెలుసుకున్నాం కాబట్టి మనము ఈ మార్గంలోకి రాగానే వెంటనే జీవహింస అనేది మానేసాము. ఎన్నో కర్మలని పోగొట్టుకోగలిగాం, కర్మలు చేయకుండా ఆగామన్నమాట. అందుకని ఏం చేస్తున్న, ప్రపంచంలో అన్నిటికంటే చూస్తుంటే మరి ఎక్కువ హాస్పిటల్సే ఎక్కువ ఉంటున్నాయి, అలాగే మెడికల్ షాప్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకని, మరి అందరికీ కూడా రోగాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటికి డిమాండ్ పెరిగిపోయింది అనమాట. హాస్పిటల్స్ కానీ మెడిసిన్స్ మెడికల్ షాప్స్ కానీ. ఎందుకు వస్తున్న ఈ రోగాలంటే అవన్నీ కూడా మనం చేసిన కర్మల ఫలితమే. ఆ కర్మలు చేశాం కాబట్టి ఆ కర్మల ఫలితంగా అనుభవిస్తున్నాం. మనం ఏం చేస్తే అదే వస్తుంది అని చెప్పి ముందే తెలుసుకున్నాం. మనం ఏమీ చేయకుండా ఉంటే ఏమీ రాదు, ఏం చేస్తే అదే వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, మనం మాంసం తినాలి అనే కోరికని వదలాలి. కొంతమంది ఏమంటారంటే, తెలిసినా సరే తెలుసు కానీ మేము మానలేకపోతున్నాము, అలవాటైపోయింది అని అంటూ ఉంటారు. కానీ మరి కొంతమందికి ఏంటంటే ఉదయాన్నే లేవగానే కాఫీ తాగటం అలవాటు. వారు ఆ కాసేపు లేట్ అయితే గనక తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. అట్లా అంత కాఫీకి అడిక్ట్ అయిపోతారు. లేవగానే కాఫీ పడకపోతే మాకు అసలు ఏమి చేసుకోలేం పనులు అన్నట్లు అంటూ ఉంటారు. అలాగే ఇది కూడా మాంసాహారం కూడా అలవాటైపోయింది. అలవాటైపోయి దానికి తెలిసి కూడా మానలేకుండా ఉంటారు. కొంతమంది ఏమంటారు, సరేలే ఎంతకాలం ఉంటే ఉంటాము, పోయినప్పుడు పోతాము, మేము మాత్రం ఉన్నంత కాలం తినాల్సిందే అంటారు. అంటే అలా అంతలాగా ఎడిక్ట్ అయిపోతున్నారంట, అవుతున్నారు. కానీ మనకి ఇప్పుడు దానికి వచ్చే రోగాలు కూడా అలాగే ఉంటున్నాయి. హాస్పిటల్కి వెళ్తే లక్షలు లక్షలు అవుతున్నాయి ట్రీట్మెంట్స్ చేయించాలి అంటే. హాస్పిటల్కి ఒక కిడ్నీ పాడైంది అనుకోండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎంత అవుతుంది, 40-50 లక్షలు ఖర్చు అయితే కానీ అనేది సెట్ అవ్వదు అనమాట. అందులోను కిడ్నీ ఇచ్చే డోనర్ దొరకాలి, అలాగే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, ఇచ్చేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, రకరకాల టెస్టులు చేస్తారు. అవన్నీ ఎంతో బాధాకరంగా ఉంటాయి. కానీ మనము ఏది చేసినా, ఇప్పుడు మనం చేసేటప్పుడు కర్మ, ఏ జీవహింస చేసినా, ఎవరినైనా బాధ పెట్టిన మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెట్టినా చేసేటప్పుడు ఎంతో సుఖంగానే ఉంటుంది. కానీ ఆ పాపం ఆ కష్టం రూపంలో మనకి వచ్చే వ్యాధుల రూపంలో వచ్చినప్పుడు ఆ బాధని ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు లివర్ పాడైంది అనుకోండి, లివర్ పాడైతే దానికి ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. అది కూడా 40-50 లక్షలు అయితే కానీ ఖర్చు అది సెట్ అవ్వదనమాట. కానీ ఎంత బాధ, ఎంత కష్టం అనేది ఉంటుంది. సంవత్సరాల పాటు ఎప్పటికీ కూడా అది మనము ట్రీట్మెంట్ చేయించుకుంటూనే ఉండాలి. ఆ లివర్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఎంతో కష్టం అనమాట. అలా ఈ డాక్టర్స్కి ఏటికి ఎన్నో లక్షలు లక్షలు పోగేస్తూ ఉంటాం. మోకాళ్ళ ఆపరేషన్కి అయితే 6 లక్షలు అట్లా ఉంటుంది. అలాగే హార్ట్ ఆపరేషన్స్కి అట్లా కూడా 4-5 లక్షలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా మనకి రోగాలు ఇవన్నీ వస్తున్నాయి అంటే మనం గతంలో చేసుకున్న కర్మ ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాము అని మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఇంకా కొంతమంది ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించి ఇంకేమంటూ ఉంటారు, ఇంకా డబ్బుని ఇన్సూరెన్సులు కట్టాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ కట్టాలి. ఎందుకంటే ఇవి మనం సంపాదించుకుంటున్నాం, అంతా బాగుంది, కానీ ఈ రోగాలు వస్తే రోగాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళటానికి అవసరం అవుతాయి అని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా కడుతూ ఉంటారు. అందరికీ తెలుసు మనము చేసిన జీవహింస వలన మనకి సమస్యలు అనేది వస్తాయి, రోగాలు వస్తాయి అని తెలిసినా కూడా అలవాటైపోయిందని మానలేక ఈ జీవహింస మాంసం తింటూ ఉంటారు. ఈ విధంగా నష్టపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు అన్నమాట.
ఎంత డబ్బు అవసరం, హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందో తెలియదు. మనకు ఉన్న ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఓకే, లేకపోతే గనక ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని కూడా మన హాస్పిటల్స్కి పోయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా నష్టమే కదా మనకి. ఈ మాంసాహారం తినడం వల్ల వచ్చే నష్టాలేనమాట. ఇంక మందుల కోసం కూడా ఎన్నో వేలు ప్రతి నెల కూడా చాలా మంది ఖర్చు పెడుతూ ఉంటారు. మనం ఈ డబ్బుని కుటుంబం కోసం, పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బునంతా కూడా హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. ఎందుకు జరుగుతుంది ఈ నష్టం అంతా అంటే, మనం చేసే హింస వల్ల, ఈ మాంసాహారం తినడం వల్ల, ఈ కోరికని అదుపు చేసుకోలేకపోవడం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఇంకొంతమందికి కొంతమంది ఏంటంటే సారా డ్రింక్ చేస్తూ ఉంటారనమాట. సారా అంటివి, బ్రాందీ, విస్కీ ఇలాంటివి తాగుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే తాగాలనే కోరిక ఉంటుంది వాళ్ళకి. మత్తు పదార్థాలు కొంతమంది సేవిస్తూ ఉంటారు. గుట్కాలని అట్లాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. తీసుకుని వాళ్ళు ఎలా అవుతారు? శరీరం స్పృహలో ఉండదనమాట. ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు. ఇంకా అంతా డబ్బుల కోసం ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. అంటే మళ్ళీ వాళ్ళు ఏమి పనులు చెయ్యరు. తాగి తిరుగుతూ ఉంటారు. మళ్ళీ భార్య కష్టపడి సంపాదించుకొస్తూ ఉంటుంది. పిల్లల్ని పోషిస్తూ ఉంటుంది. అయినా భార్య తీసుకొచ్చిన డబ్బులు కూడా కావాలని వీళ్ళని వేధిస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఈ అంటే ఇదంతా కూడా ఈ సారా తాగటం, ఈ బ్రాందీ, విస్కీ తాగి ఈ పిల్లల్ని బాధ పెట్టడం, అలాగే భార్యని బాధ పెట్టడం, తల్లిదండ్రులు బాధ పెట్టడం ఇవన్నీ కూడా ఈ తాగాలి అనే కోరిక ఉండటం వల్లే. ఇవన్నీ కూడా మానసికమైన బలహీనతలన్నమాట. బలహీనతల వల్ల ఈ సంసారాలన్నీ ఎంత చెడిపోతూ ఉన్నాయి. మరి ఒక భర్త బాధ్యతగా లేకపోతే భార్య కష్టపడవలసొస్తుంది. పిల్లలు కష్టపడాల్సొస్తుంది. నలుగురిలో ఎంతో చిన్నతనంగా ఉంటుంది. ఎంత కష్టపడినా కూడా మరి ఇద్దరు చేసుకుంటే భర్త సపోర్ట్ ఉంటే ఎంతో చక్కగా ఫ్యామిలీ పైకనేది వస్తుంది. కానీ భర్త సపోర్ట్ లేకపోవడం వల్ల, ఈ తాగుడుకి అలవాటు పడటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ, పిల్లలు కూడా ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. ఆ కుటుంబం ఎంతో నష్టాన్ని నష్టం పడుతూ ఉంటుందన్నమాట. ఎంతో కష్టపడుతూ ఉంటుంది. అంటే ఇదంతా కూడా తాగటం అనే బలహీనత వలన. ఇవన్నీ కూడా ఎందుకొస్తున్నాయి? మనసుకుండే ఈ బలహీనత వలన ఎంతో నష్టపడ్డారనమాట. ఇది ఎలా పోగొట్టుకోవాలి అంటే ధ్యానమే మార్గమండి. దేనికైనా సరే ధ్యానమే. ధ్యానం చేస్తే సరైన శ్వాస మీద ధ్యానం చేస్తూ ఉంటే, మనసుని నిశ్చలం చేసుకుంటే అప్పుడు ఈ బలహీనతలన్నీ పోగొట్టుకోగలుగుతారు. ఫ్యామిలీ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటుందన్నమాట. వీటన్నిటికి కూడా మనం బలహీనతలే కారణం. దానికి పరిష్కారం శ్వాస మీద ధ్యానం చేయటమే. ఈ విధంగా మనకి ఈ తాగుడు వలన, అలాగే మాంసాహారం తినడం వల్ల కూడా ఎన్నో నష్టాలు, కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మనము తెలుసుకోవాలి. ఈ మాంసం అనేది మానాలి. ఈ తాగుడు ఇవన్నీ మానాలి అంటే శ్వాస మీద ధ్యానం చెయ్యాలి మాస్టర్స్. ఇవన్నీ కూడా మనకి ఎంతో కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఈరోజు ఇంతవరకు ఈ టాపిక్ ఆపి నెక్స్ట్ రేపు కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. ఇంకా కోరికల వల్ల నష్టాలు ఏమున్నాయో అవన్నీ కూడా రేపు తెలుసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతంగా మరి తటపర్తి వీర్రాఘవ సార్ గారు ఇచ్చిన ఆత్మజ్ఞానాన్ని చక్కగా అందించారు. అలాగే రాజలక్ష్మి మేడం గారికి కూడా కృతజ్ఞతలండి. నిజంగా అద్భుతమైన ఆది దంపతుల్లాగా ఇద్దరూ కూడా ఎంతమంది చేత ధ్యానం చేయిస్తూ ఎంతమందిని మాంసాహారుల్ని శాకాహారులుగా మార్చారో ఆ దంపతులకు నిజంగా హృదయపూర్వక నమస్కారం అండి, కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దేవుడు మనం కోరుకున్న కోరికలు తీరుస్తాడా? కోరుకుంటే కాదు, కష్టపడితేనే మన కోరికలు నెరవేరుతాయి. అలాగే చక్కగా మనం పాస్ అవ్వాలి అంటే కాదు, చక్కగా చదువుకుని కష్టపడి చదివితేనే మార్కులు వస్తాయి. ప్రతి పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన మాస్టర్స్ మాస్టర్స్ అందరూ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేడం గారిని అడగండి.